ముఖ్యంగా ఈ వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళకి హాయ్. మీకు కనపడే ఈ నిజమైన సమాధులైతే కావు. ఈ మూవీ షూటింగ్ లో సమాధులు చూడటానికి రియల్ గానే ఉంటాయి. మేమైతే మూవీ షూటింగ్ సమాధులు మీకు క్లారిటీగా చూపిద్దామని అదిగోండి ఆ ఎదురు కానొచ్చే కొండ మీదే మూవీ షూటింగ్ ఉంది. మనం అక్కడికి వెళ్ళి మీకు ప్రతి ఒక్కటి దగ్గరుండి వీడియో తీసి మరీ చూపిద్దామని మేమైతే వచ్చాము. ఇగోండి ఇక్కడ కానొస్తున్న ప్రతి ఒక్కరు ఈ రియల్ అయిన బొందగడ్డల్లా ఉన్నాయి. ఈ నిజమైతే బొందలైతే కాదు. నేనైతే ఫస్ట్ ఈ చూడంగానే భయపడ్డా. అసలు ఈ చూడటానికి ఎంత నిజంగా ఉన్నాయో నాకైతే షాక్ అయిపోయాయి వీటిని చూసి. వామ్మో, ఇది చూస్తే నిజమైన ఏదో మనిషిని పాతి పెట్టినట్టే ఉంది. కానీ ఇక్కడ మనుషులు ఉన్నారా ఏమున్నారో మనకు తెలియదు కాబట్టి ఫస్ట్ లో నేనే భయపడిపోయా. ఈ గాని రియల్ గా సడన్గా చూస్తే ఈ షూటింగ్ అనే ప్లేస్ తెలియకుండా నిజంగానే భయపడ. అసలు నేనైతే ఒకటి ఫిక్స్ అయ్యా, అసలు వీటిలలో ఏముంది అని. ప్రతి ఒక్కటి అసలు లోపల ఏం పెట్టారు, ఇక్కడ నిజమైన సమాధులు ఉన్నాయా, మనుషులు ఉన్నారా, ఎవరున్నారా. మేమైతే నేను మా ఫ్రెండ్ ఆ సమాధిని పీకటానికి ప్రయత్నిస్తున్నాం, కానీ భయం వేస్తుంది. కానీ నేనైతే మా ఫ్రెండ్ నే ముందు దాన్ని టచ్ చేయమన్నా, వాడైతే టచ్ చేశాడు. చూడండి అసలు ఎట్లా ఉందో చూడండి రియల్ గా. ఇది రియల్ అంటే రియల్. అసలు వామ్ము, నాకైతే వాడు తంతంటేనే భయం వేసింది. కానీ వాడే తన్నాక ఇంకా మనం ఎందుకు ఆగాలి అని నేనే పీకుతున్నా. చూడండి లోపల ఏముండదు క్లారిటీగా. అసలు పట్టుకోవాలంటేనే భయం వేస్తుంది నాకైతే. వామ్మో, తీస్తే ఏమీ లేదు ఇక్కడ. మైండ్ బ్లోయింగ్. అసలు ఎవరైనా ఇది డూబ్ అనుకుంటారా? నిజంగా చూడండి లోపల చూడండి, అంత తుస్సు మొత్తం రాళ్ళు అక్కడ, తుస్సు ఏమి లేదు. కానీ ఈ చూసి నిజంగానే సినిమాలలో ఏమనుకుంటాం, అమ్మో నిజమైన సమాధులు అనుకుంటాం. ఈ షూటింగ్ తీసే ప్లేస్లు కూడా అలానే ఉంటాయి. చూడండి ఒకసారి ఈ మూవీ షూటింగ్ తీసిన ప్లేస్లు ఇదే. చాలా సినిమాలు, భైరవ్ కోన, కార్తీక, మొత్తం భయంకరం థ్రిల్లర్ మూవీస్ అన్నీ ఇక్కడే. ఇది ఎక్కడో కాదండి, మన హైదరాబాద్లోనే ఉంది. ఈ లొకేషన్ చూసి ఎక్కడుందో మీరే గెస్ చేయండి. నేనైతే చెప్పకూడదులే కానీ గెస్ చేయండి, చెప్తే థ్రిల్ ఉండదు. సరే, ఇదంతా పక్కన పెట్టేసి మన మూవీ షూటింగ్ ప్రతి ఒక్కటి ఇంటూ ప్రతి ఒక్కటి దగ్గర నుండి చూద్దాం. మీకు కూడా చూపిస్తా, నాతో పాటు రండి చూడండి. అసలు కనపడేది ఉందిరా బాబోయ్. ఈ నైట్ పూట ఇదంతా పగులు తీసే షూటింగ్ ప్లేస్ అయితే కాదు. ఆ ఎదురు కనపడుతుందిగా మొత్తం మన ఊరు పేరు భైరవ్ కోన సినిమా తీసింది కూడా ఇక్కడే. మీరు ఆ సినిమా చూసుంటే మీకు ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. చూడండి ఈ చూసే ప్లేసులు చూస్తుంటే ఇక్కడ ఊరు పేరు భైరవ్ కోనే కాదు, మొన్న వచ్చిన సాయి తరుణ్ తేజ్ మూవీ కూడా ఇక్కడే తీశారు. ఆ మూవీ ఏంటో ఇది చూసాను కనుక్కోండి. ఎదురుగా కానొచ్చే ఈ ఎంట్రన్స్ గోడ ఇదేంటనేది మనం దగ్గరుండి చూద్దాం పదండి. అసలు వామ్మ, అసలు ఏం తయారు చేశారు ఈ షూటింగ్ ఏంటి? వామ్మో, ఇదంతా చూస్తుంటే అది కూడా మామూలు లేదా గోడల మీద బొమ్మలు అయ్యి పోరే బాబోయ్. అసలు ఇది నిజమైన గోడ డూప్లికేటా అని తీరా చూస్తే అంత ఫైబరే, డూబు మొత్తం. చూడండి సౌండ్ చూడండి, ఫైబర్ అంత డూబే, ఏం లేదు ఇక్కడ, అంత డూబే. ఆ ఎదురుగా కానొస్తున్నాయే మీకు, అయ్యేనండి గోడ మీద మీకు సినిమాలలో చూపిస్తారు కదా వా అని, అయ్యే ఆ సీన్లలో చూపించే బొమ్మలే. ఆ గోడ మీద చూడండి ఎలా వేసాడు, ఆ పెద్ద పెద్ద గుర్రాలు అవి మొత్తం. ఇక్కడ పెద్ద గుడిలాగా కట్టి మామూలు చేయలేదులే. అసలు ఇవి చూడండి, ఇక్కడ ఈ గుడిసెళ్ళల్లో మైండ్ పోద్ది మీకు. ఇంకా సేపు ఆగుంటే మళ్ళీ నెక్స్ట్ థ్రిల్లింగ్ సీన్ ఒకటి చూపిస్తా దగ్గరికి వెళ్ళి. ఆ థ్రిల్లింగ్ సీన్ ఏంటంటే
ఇక్కడ డూప్లికేట్ గుళ్ళు రెడీ చేశారు. వారి బాబు ఈ చూడటానికి రియల్ గా ఉన్నాయి. చూడండి అసలు ఇదంతా మొత్తం ఫైబరే, డూప్లికేట్ ఫైబర్, మొత్తం డూప్లికేట్ ఫైబర్. చూడండి ఆ గుడిని చూసి అయితే నాకైతే మైండ్ పోయింది. ఇక్కడే వాళ్ళని టెంట్లలో నివసించి వాళ్ళని ఈ క్రీర హింసలు పెట్టి ఆ గుళ్ళల్లో లాక్కపోతారు. చూడండి ఎంత షూటింగ్ అయిపోయిన తర్వాత ఎక్కడ పడేస్తారండి, ఏముండదు. ఇక్కడ ఏంటంటే చూపించడానికే ఇదంతా. ఇందాక మనం ఆ సమాధుల దగ్గర నుంచి ఎంట్రీని పేసి అసలు చూడండి ఎట్లుందో, మామూలుగా లేదు. ఆ గుడి ఇంక అయిపోయిందా, ఇంకా షూటింగ్ చేశారా? అందుకే ఎందుకంటే ఈ మూవీస్లలో వేల కోట్లు ఖర్చు పెట్టి తీస్తారు కాబట్టి అసలు చాలా చాలా మంచి అవుట్ఫిట్ వస్తుంది. ఇది చూడండి, ఈ బస్సుని రియల్గానే తగలబెడతారు. పాత బస్సులో ఒకటి తీసుకొస్తారు, ఇది ఎట్లా తగలేస్తారు. మీకు ఒకటి చూపిస్తా పదండి. ఆ సినిమాలలో బావులలో నుంచి దెయ్యాలు వస్తాయి చూడండి, ఆ బాయిని చూపిస్తా. మీరు అది ఏ సినిమాలో చూసారో కామెంట్ చేయండి. ఆల్రెడీ మీరు ఊరి పేరు భైరవకోణంలో మన లాస్ట్ హీరో బాయిలో నుంచి వస్తాడు కదా, అదే ఈ బాయి. అసలు ఎలా ఉందో దగ్గరికి వెళ్ళి ఒకసారి మనం చూసేద్దాం. అరే బాబోయ్, తీరా చూస్తే ఆడ ఏముండదు, అందులో వాటర్ పోసి పెద్ద బాయిలా చూపిస్తారు మనకి. అంతా డూబే. సినిమా అంటేనే రీల్ అంటేనే రియాలిటీ. ఇంకా అలా చేసేస్తారు వాళ్ళు, మనం మామూలుగా ఉండదు. ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయింది. మనం ఆల్రెడీ వారణాసి మూవీ షూటింగ్ వీడియో తీసి పెట్టాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మన ఛానల్లో ఉంది, వెళ్ళి చూడండి.